హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆఫ్రికా ఏంజల్. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ రోజు అయితే మనం ఆఫ్రికాలో ఉన్న ఒక నేషనల్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. బుర్కినాలో ఎన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళ సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ దుస్తులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క జాతి వాళ్ళైతే ఒక్కో దుస్తులు ధరించే వాళ్ళంట. సో ఇల్లు కూడా జాతిని బట్టి వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్గా అయితే ఇల్లులు అయితే కట్టుకున్నారు. సో మనం ఆ ఇల్లులు ఎలా ఉన్నాయి, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉండేటివి అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో స్టార్టింగ్ మ్యూజియం ఎంట్రన్స్ లో అయితే ఫ్రాక్ పెట్టారు వెరైటీగా. సో చూడండి, ఒక వీణ షేప్ లో అయితే ఉంది. సో స్టార్టింగ్ పిల్లలకి సంబంధించినటువంటి గౌన్లు ఇలాంటివన్నీ స్టిచ్ చేసి పెట్టారు, గర్ల్స్ కి అండ్ బాయ్స్ కి కూడా ఉన్నాయి. సో ఇంట్లోకి సంబంధించి కూడా కొన్ని బుట్టలు అల్లింటారు కదా, సో అవైతే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ బుట్టలు అల్లినట్టువైతే ఉంటాయి. సో అక్కడ చూడండి, విసనకర్ర చాలా వెరైటీగా ఉంది, కాస్ట్ కూడా చాలా హైగా ఉంది. సో ఏం తీసుకోలేదు. సో ఇవన్నీ అల్లినట్టువే. సో చాలా బాగున్నాయి క్వాలిటీగా అండ్ డిఫరెంట్గా. సో ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్లో చూడండి, మనుషులు ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అన్ని ఎమోషన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది మాత్రం డిఫరెంట్గా అయితే పెట్టారు. సో ఇదంతా ఇనుముతో చేశారు, ఇది హైలైట్ అసలు. సో మామూలుగా వుడ్తో అయితే చేస్తారు, కానీ ఇనుముతో చేసేదైతే ఇది చాలా హైలైట్ ఉంది. మోస్ట్లీ ఇక్కడంతా ఇనుముతో ఎక్కువ చేశారు. సో ఇది స్టేడియం అంట. ఏదైనా సెలబ్రేషన్ జరిగినప్పుడు అయితే ఇక్కడ కూర్చొని అలాగ చేస్తారంట, చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి, వీళ్ళు ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కోలాగా ఉంటారని చెప్పినాం కదా, వీళ్ళు దుస్తులు అయితే ఇక్కడ వెరైటీగా ఇలాగ ఉంటుందంట. సో ఇవన్నీ ఇనుముతో చేసినవి, అలా అందుకని చెప్పి ఇవన్నీ పాడవ్వలేదు అనుకుంటా. చాలా బాగున్నాయి. సింహం కూడా పెట్టారు, గ్రాస్ కూడా చాలా బాగా అనిపించింది ఇది. సో ఇదంతా ప్లేస్ బాగా స్పేసెస్గా ఉంది చూడ్డానికి, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో ఇది వచ్చేసి మనం జాతులు ఉన్నాయని చెప్తున్నాను కదా, సో ఎంట్రెన్స్ ఆ ఇల్లులకి. సో ఇలా స్టార్టింగ్ అంతా బ్యాక్ సైడ్ చూడండి స్టేడియము. సో ఇదంతా ప్లేస్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా. సో చాలా బాగా అనిపించింది. చూడండి చుట్టుపక్కలంతా. ఇక్కడైతే 10 రకాల జాతుల వాళ్ళు అయితే ఉన్నారు. ఆ 10 రకాల జాతుల వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా కట్టుకున్నారు, వాళ్ళు ఏం వర్క్ చేస్తారు అనేది. Quand vous prenez par exemple le Mossi, culturellement appelé Mossé, là, au sein de cette communauté, nous dénombrons une vingtaine d'ethnies et une quinzaine de dialectes est parlé. Après cette communauté, nous avons la communauté nomade. Dans beaucoup de pays d'Afrique, généralement dans ఎవరి పని అయితే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా చేసుకుంటున్నారు. పూర్వీ చేసుకుంటుంది, ఒక బొమ్మ తెచ్చుకొని ఆడుకుంటూ. నా పని నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ చూడండి, ఒక లేడీ వాటర్ తీసుకుని వెళ్తున్నట్టయితే ఉంది. ఇది కూడా అంతా ఇనుముతో చేశారండి. సో చాలా ఎక్సలెంట్గా అండ్ కలర్ కాంబినేషన్స్. చూడండి మెయింటెనెన్స్. డ్రమ్స్ ఉంటాయి కదా మామూలుగా మన ఇండియాలో, సో ఆ డ్రమ్ములు అయితే ఇలా యూజ్ చేశారు వాళ్ళు, పెయింట్ వేసేసి. సో ఎంట్రన్స్ అయితే ఇలాగుంది. సో రాజు అయితే ముందు వెళ్తున్నాడు, పూర్వీ చూడండి అబ్జర్వ్ చేస్తూ అటు ఇటు చూసుకుంటూ అయితే వెళ్తుంది. సో నార్మల్గా అయితే ఆడిపించడానికి వెళ్తారు కదా, సో ఈరోజు ఏంటి వెరైటీగా ఎక్కడో తీసుకొచ్చినట్టు అని చూస్తుంది. మొదటి జాతి వాళ్ళు వచ్చేసి మార్కా. వీళ్ళు స్పెషాలిటీ ఏమంటే వ్యవసాయం అయితే చేసేవాళ్ళు. అప్పట్లో వచ్చేసి మందులు అలాగే ఏం లేకోకుండా న్యాచురల్గా అయితే వీళ్ళు పండించేవాళ్ళు. సో వ్యవసాయంతో పాటు పశు పోషణ అండ్ చేతి వృత్తులు అయితే ఎక్కువ చేసేవాళ్ళు. సో ఎక్కువగా ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న అయితే వీళ్ళు అయితే తయారు చేసేవాళ్ళంట. వీటితో పాటు వీళ్ళు వచ్చేసి నేసేది, రంగులు వేసేది అండ్ కుండలు, చెక్కతో చేసే బొమ్మలు చేయడము ఇలాంటివి అయితే చేసేవాళ్ళంట. సో ఈ జాతి వాళ్ళు అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. వీళ్ళు వచ్చేసి రెండో జాతి వాళ్ళు. వీళ్ళ పేరు వచ్చేసి సెనూఫో. వీళ్ళు వచ్చి ఎక్కువగా మొక్కజొన్న, వరి, యాము, వేరుశనగ, పత్తి వంటి పంటలు అయితే పండించే వాళ్ళంట. ఇక్కడ కూడా అంతే, వేరుశనగ అయితే ఎక్కువ పండిస్తారు. సో వేరుశనగ అయితే ఎనీ టైం అయితే అవైలబుల్లో ఉంటుంది. సో వీళ్ళు కొంచెం డెవలప్ అయ్యారు చూడండి. వాళ్ళు ఇల్లు వచ్చేసి కొంచెం సర్కిల్ షేప్లో కట్టారు. వీళ్ళ పైన కప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా షేప్ అయితే చేంజ్ చేశారు. సో వీళ్ళు కూర్చోవడానికి అయితే స్టూల్స్ అయితే వుడ్ అయితే ప్రిపేర్ చేయించారు. సో పైన స్టోరేజ్ ధాన్యాలు అలాగ పెట్టుకోవడానికి అయితే పైన అయితే హ్యాంగ్ చేశారు. సో ఐడియా చాలా బాగుంది కదా. మన ఇండియాలో కూడా ఇప్పటికి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాగా హ్యాంగింగ్ చేయడం, స్టోరేజ్ పెట్టుకోవడం ఇలాంటివి ఉన్న వాళ్ళు. సో పైన కూడా మొత్తం కట్టెలతో ఉంది. ఇది చూడండి, చిన్న మేమైతే గుడిసె అనుకున్నాము, కాదంట. ఇది వచ్చేసి వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు తడిచిపోకోకుండా ఇలా కొంచెం హైట్ పెట్టేసి, సో దానిపైన ఉంది కదా, సో దాంట్లో స్టోర్ చేసుకునే వాళ్ళంట. తినే వస్తువులు కానీ దుస్తులు కానీ, సో వాటిలో అయితే స్టోర్ చేసుకునే వాళ్ళు. అప్పుడు ఎంత వర్షం వచ్చినా అవైతే పాడైపోవు కదా, సో అందుకనే అలాగ స్టోర్ చేసేవాళ్ళంట. పైన వచ్చేసి గడ్డిది ఉంటుంది కదా,
కదా, సో గడ్డి దాంతో అయితే వేశారు పైన నుంచి ఏమి వేస్ట్ అవ్వకుండా. సో ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అనుకుంటా ఒక హోల్ పెట్టారు. సో ఆ హోల్లో నుంచి చేయబెట్టి ఏం కావాలైతే తీసుకునేవాళ్ళు. సో ఇది చూడండి హోల్ చూపిస్తున్నాడు. అప్పట్లో అన్నీ ఇలాగే ఉండేవి. నేనైతే చూసుకొని కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఉంది. ఇది వచ్చేసి కట్టెలిపోయండి. సో చూడండి ఇలాగ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి హోల్, ఆ హోల్లో చేయబెట్టి ఇలాగైతే బయటకు తీసేవాళ్ళంట. సో ఎంత ఐడియా కదా, అప్పటి కాలంలో ఇలాగ ఆలోచించారు. ఇవన్నీ బయట వచ్చేసి కుండల్లో వాటర్ పెట్టుకునే వాళ్ళు. సో ఇది వచ్చేసి 3వ జాతి వాళ్ళు. వీళ్ళు కూడా సేమ్ అలాగే మట్టితో కట్టారు. సో ఇవి కోడి పిల్లలు ఉంటాయి కదా, సో అవి దాంట్లో పెట్టేసి మూసి పెట్టేవాళ్ళు. ఇది రోల్ అండి, మా ఇంట్లో కూడా చూపించాను ఒకసారి, ఒక వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఇప్పటికి కూడా అవే వాడుతున్నారు ఇక్కడ. సో ఇది వచ్చి ఏదైనా మసాలాలు రుబ్బుకోవడానికి మన ఇండియాలో కూడా యూస్ చేస్తాం కదా, సో అవి అండి. దీని మీద అయితే రుబ్బుకునే వాళ్ళు, దంచేవైతే రోల్లో దంచేవాళ్ళంట. సో ఇవైతే ఎక్కడ చూడలేదు కానీ ఇవి రోళ్ళు అయితే ఉన్నాయి. సో అప్పటి కాలంలో దీని మీద అయితే రుబ్బేవాళ్ళంట. అప్పుడు మిక్సీలో ఏం లేవు కదా, సో పక్కన కట్టెలతో పెట్టారు కదా, అవి వచ్చేసి నిచ్చెన లాగా యూజ్ చేసేవాళ్ళు. ఇది చూడండి నెక్స్ట్ లోబీ అంట. సో ఈ జాతి వాళ్ళు ఇంకొక డిఫరెంట్గా కట్టారు ఇల్లు, ఇంకొంచెం షేప్ అలాగా కట్టారు. ఇది అయితే అప్పటి కాలంలో అయితే నిచ్చెనలాగా ఇలాగ యూజ్ చేసేవాళ్ళు. సో ఈ జాతి వాళ్ళు కొంచెం డెవలప్ అయ్యారు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో నిచ్చెనలు ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టారు చూడండి లోబీ వాళ్ళు. వీళ్ళు కొంచెం డెవలప్ అంటే ఎలా ఉందో చూడండి లోపల. సో ఇవి కుండలు, ఈ కుండల్లో వాటర్ పెట్టుకోవడము, ఇవన్నీ బుట్టలు, సో కుండలు ఇలాగుంది. వీళ్ళు కొంచెం ముందు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం డెవలప్ అయ్యారు. సో ఇవి కూర్చోవడానికి చూడండి, అవి కూడా షేప్ ఎంత నీట్గా చేశారో, స్ట్రాంగ్ ఉన్నాయి కదా. సో ఇవి కూడా ఇప్పుడు చూసాను నేను మార్కెట్లో, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇవైతే ఎక్కువ వీళ్ళు వుడ్ అయితే యూజ్ చేస్తారు. ఇదంతా హాల్ అంట. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ లాగా, చిన్న బెడ్రూమ్ లాగా అయితే అరేంజ్ చేసుకున్నారు. సో ముందు 3 జాతుల వాళ్ళకైతే బెడ్రూమ్ లేదు, ఓన్లీ సింగిల్ రూమ్ మాత్రమే ఉంది. సో దీనికి వచ్చేసి బెడ్రూమ్ కొంచెం డెవలప్ అయ్యారు. దాని మీద అయితే చాప వేశారు చూడండి. సో ఇలాగా ఒక్కొక్క జాతి వాళ్ళు కొంచెం బెటర్గా అయితే ఉన్నారు. సో ఇలా బయట చూడండి చెట్లు పెట్టేవాళ్ళంట అప్పట్లో. సో ఒక ఇంటి దగ్గర ఖచ్చితంగా అయితే చెట్లు ఉన్నాయి. అండ్ ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు మాత్రం దానికి లైన్గా అయితే కట్టుకున్నారు. ఇంతవరకు సరిహద్దని మనం ఇప్పుడు కూడా కట్టుకుంటాం కదా, అంటే కాంపౌండ్ టైపు. సో ఇది నెక్స్ట్ జాతి వాళ్ళు. వీళ్ళు చూడండి వీళ్ళదంటే కొంచెం డిఫరెంట్, ఒక్కొక్క జాతికి కొంచెం అయితే డెవలప్ అయితే అయ్యింది. సో ఈ జాతి వాళ్ళు చూడండి లోపల ఎలాగుందో. సో ఇలాగ కట్టెలతో మిడిల్ అయితే సపోర్ట్ కోసం అయితే మిడిల్లో కట్టెలు పెట్టారు స్ట్రాంగ్నెస్ కోసము. సో ఇప్పుడంటే కాంక్రీట్ అవన్నీ ఉండేవి, అప్పట్లో అవి లేవు. సో వీళ్ళైతే వేటకి వెళ్ళే వాళ్ళంట. సో వేటకు సంబంధించినవి అవన్నీ బాణాలు అవన్నీ అయితే పెట్టుకున్నారు. సో గాలి కోసం చూడండి ఒక హోల్ అయితే పెట్టారు. సో ఇలాగ పైన అంతా కట్టెలతో ఉంది. సో ఇది కొంచెం హైట్ పెట్టుకొని ఏమైనా పెట్టుకోవడానికి అండ్ బుట్టలు. సో అల్లినట్టు చూడండి, అప్పటికి ఇప్పటికి కూడా ఉన్నాయి ఎక్కువ బుట్టలు అయితే అల్లినట్టువి. ఇది కూడా అల్లినట్టు చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో పైన అయితే వేశారు. సో ఇలాగ మొత్తం చూడండి కట్టెలు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, అయినా కూడా వాటర్ అస్సలు లోపలికి రాలేదు. నేను లోపలికి పోయి చూసాను కదా. సో ఇప్పటి వరకు చూసినట్టయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో బయట కూడా ఇలాగ చెట్లు, మొత్తం పక్కన గ్రాస్. సో వాళ్ళు దగ్గరికి ఒక కాంపౌండ్ లాగా అయితే వేసుకున్నారు. సో ఇట్లా ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక ఫుడ్ అండ్ వాళ్ళకి డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా ఉండేదంట. ఇప్పుడు కూడా చూస్తుంటాం కదా, అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. లేడీస్ది కానీ జెంట్స్ది కానీ చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ జాతి వాళ్ళు చూడండి, బిస్సా అంట. సో ఈ జాతి వాళ్ళు కూడా సేమ్ పొయ్యి మీదనే చేసుకునే వాళ్ళంట, వాటర్ స్టోరేజ్ చేసుకొని ఇలాగా. సో గ్రూప్ ఆఫ్ ఎథిక్ బిస్సా అంట. వీళ్ళు కూడా కొంచెం డెవలప్ అయ్యారు వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేసుకుంటే. సో ఆ ముందు చూడండి కొంచెం రఫ్గా ఉన్నాయి గోడలు, ఇవి అయితే కొంచెం డెవలప్ అయ్యాయి. ఇది కూడా సేమ్ మసాలా దంచుకునేది అంట, రుబ్బరుగుండు అంటే పెద్దది లేకోకుండా దంచేది ఇలాగ పెట్టారు చిన్న స్టోన్. వీళ్ళు వచ్చేసి డోర్ చేసుకున్నారు. ముందు వాళ్ళందరికీ అయితే డోర్ అయితే లేదు, వీళ్ళు వచ్చేసి డోర్ అయితే తయారు చేసుకున్నారు. వీళ్ళకైతే సింగిల్ రూమ్ అంటే ఈ సింగిల్ రూమ్లోనే చూడండి వాళ్ళకి ఏమేం కావాలో అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ పాత్రలు, కుండలు. సో పైన కట్టెలా కట్టారు కదా, దాని మీద అయితే వాళ్ళు దుస్తులు వేసేవాళ్ళంట. సో ఇలాగ చిన్న బౌల్స్ అల్లినేటివి. సో ఎక్కువ వీళ్ళు శనక్కాయలు తింటారు. పక్కన ఉంది కదా అది రోలు. సో ఇది వాటర్ అండ్ ఇవి ఏమన్నా వెజిటేబుల్స్ అలాగే ఏమన్నా ఉంటాయి కదా, అవి కింద పెట్టుకోకుండా పైన అయితే స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఇట్లా ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నారు. ఇది పైకప్పు కూడా కొంచెం డిఫరెంట్గా వేస్తారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఇది చూడండి బ్యాక్ సైడ్ ఎంత బాగుందో కదా. సో షేప్ ఎంత బాగా వేస్తారు. ఈ వర్షాలు కూడా అసలు వాటర్ అనేది లీక్ అవ్వలేదు, నేను చూసాను కదా. సో ఈ బయట చూడండి ఏమన్నా పక్షులు
ఏమన్నా వస్తాయి కదా, అవి తినడానికి కానీ అలాగేమన్నా అక్కడ పెట్టేవాళ్ళంట. ఎంట్రన్స్లో అయితే ఇలా పెట్టారు, కొంచెం మోడల్. వీళ్ళు చూడండి చాలా డెవలప్ అయ్యారు. పైన అయితే వీళ్ళు రూమ్ కట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ కింద వచ్చేసి ఫ్యామిలీ ఉండేవాళ్ళంట, పైన వచ్చేసి పిల్లల్ని పెట్టేవాళ్ళంట. సో సేఫ్టీ కోసం. సో పిల్లలంతా పైన, ఫ్యామిలీ కింద. సో ఈ పక్కన ఉన్నాయి కదా దానికైతే నిచ్చెన. ఇది బోబో జాతి వాళ్ళైతే కొంచెం డెవలప్ అయ్యారు. మిగతా జాతుల వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈ జాతి వాళ్ళు కొంచెం హైలో ఉన్నారు. సో దీని లోపలికైతే ఎంటర్ చేయలేదు, ఎందుకంటే కొంచెం అవి వీక్ అయినాయి. అంటే కట్టెలంతా వాటర్ లీక్ అవుతున్నాయి చూడండి దీనికి. సో అందుకని చెప్పి లోపలికైతే అలో చేయలేదు. ఇది కూడా మొత్తం సేమ్ పైన కట్టెలతో చేశారు. వీళ్ళు చూడండి పైన రూమ్ వేస్తారు కదా, దానికి స్టెప్స్ అయితే లోపలే ఉన్నాయి. సో ఇట్లా లోపల నుంచి పైకి అయితే వెళ్తారు. గాలి కోసం అయితే చిన్న హోల్ అయితే పెట్టాడు. సో ఇలాగ కొంచెం లీక్ అవ్వడం వల్ల అయితే లోపలికి పంపించలేదు. ఇదైతే కింద ఒక రూమ్, పైన ఒక రూమ్ ఉంటుంది. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళది కొంచెం డిఫరెంట్ ఉంది. సో బయట అయితే మొత్తం ఇలాగ పెట్టుకున్నారు, వాటర్ స్టోరేజ్కి ఒకటి, సో ఇలాగ సైడ్స్కి స్టోరేజ్కి. ఇప్పుడు చూస్తుంటాం కదా, వీళ్ళైతే మనతో కంపేర్ చేసుకుంటే 200% స్ట్రాంగ్గా ఉంటారు. సో ఇక్కడ ఏమైనా పనిచేసే వాళ్ళని వీళ్ళని చూస్తుంటాం కదా, చాలా చాలా స్ట్రాంగ్. మనం ఎక్కడ పోతామో వాళ్ళ దగ్గర అసలు. సో ఏదైనా వాటర్ క్యాన్ కానీ లేడీస్ కానీ ఒక చేతితో ఎత్తి పడేస్తారు, మనమైతే 2 చేతులు పట్టుకొని ముక్కుకుంటాము, ములుక్కుంటే అయితే వస్తాము. చాలా స్ట్రాంగ్ ఉంటారు వీళ్ళు. ఫుడ్ కూడా అలాగే తీసుకుంటారు. సో ఫుడ్ ఎక్కువ తీసుకోరు అలాగని, ఫుడ్ తక్కువే తీసుకుంటారు. బట్ బై బర్త్ వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు అనుకుంటా. ఈ ఎండలకి అలాగా స్ట్రాంగ్ అయింటారేమో అనుకుంటా. ఒక్కోసారి అయితే ఇంత ఎండలకు తట్టుకోవడమే చాలా గ్రేట్. సో దానివల్ల స్ట్రాంగ్ అనిపిస్తుంది. మనమైతే ఒక 10 నిమిషాలు బయట ఉంటే చెమటలు కారిపోతాయి. వీళ్ళు వచ్చేసి వర్షానికైతే ఎక్కువ ఉండలేరు కానీ ఎండలకైతే బాగా తట్టుకుంటారంట. ఇలాగ ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కో డిఫరెంట్ స్టైల్లో, కొంతమంది సర్కిల్ షేప్లో కట్టుకున్నారు. సో ఇలాగ సర్కిల్, ఇది చూడండి బ్యాక్ సైడ్, ఇది కొంచెం డెవలప్ అయింది కదా ఈ జాతి వాళ్ళు. సో దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంది అసలు. ఇలా ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం ఫుడ్, వాళ్ళ పని ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం కూడా అంతే కదా, కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు, కొంతమంది వుడ్ గురించి చేసేవాళ్ళు, అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. సో సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క పని చేసేవాళ్ళు. ఈ జాతి వాళ్ళు చూడండి కంప్లీట్గా ఫుల్ డెవలప్ అయిపోయారు. పెయింట్లు కూడా వేసేసారు ఏకంగా. ఆ పెయింట్లు కూడా చూడండి డిజైన్స్ ఎంత డిఫరెంట్గా ఉందో, చాలా చాలా డెవలప్ అయిపోయారు. వీళ్ళు వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళు, ముఖ్యంగా వచ్చేసి మొక్కజొన్నలు వంటి పంటలు అయితే పండించేవాళ్ళంట. వాటితో పాటు పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి అయితే పెంచేవాళ్ళంట. ఇవి కాకుండా వ్యాపారం కూడా చేసేవాళ్ళంట వీళ్ళు. అంటే ఇవి ఉంటాయి కదా గొర్రెలు, ఆవులు, ఇలాంటివి అయితే చేసుకొని వీళ్ళైతే జీవనం సాగించేవాళ్ళంట. సో ఇది చూడండి లోపల మొత్తం పెయింట్ వేశారు. పైన చూడండి ఎంత బాగా వేశారు. మనం చేపలు యూజ్ చేస్తాం కదా, సో అవైతే పైన ఇలాగా హ్యాంగ్ చేశారు. సో ఇది బెడ్రూమ్ అంట. సో బెడ్రూమ్కి ఇలా హైట్గా అయితే వీళ్ళు కట్టుకొనేసి దాని మీద చాప కూడా పరిచారు చూడండి. వెలుతురు కోసం అయితే ఒక హోల్ అయితే పెట్టుకున్నారు. సో ఇప్పుడైతే మనం కిటికీలు పెట్టేవాళ్ళం కదా, అంటే విండోస్ పెట్టేవాళ్ళము. సో అప్పట్లో ఇలా హోల్స్ హాల్లో ఒకటి అండ్ బెడ్రూమ్లో ఒకటి ఇలాగైతే పెట్టుకునే వాళ్ళు. వీళ్ళు వేటకి వెళ్తారని చెప్తున్నారు కదా, వాటికి సంబంధించినవన్నీ అయితే ఇక్కడ పెట్టారు చూడండి. ఇలా ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క, అంటే ఇది వీళ్ళు వచ్చేసి మెయిన్ వ్యవసాయము అండ్ వేటకైతే వెళ్ళేవాళ్ళు. మన తాత వాళ్ళ కాలంలో కూడా సేమ్ ఇల్లులు ఇలాగే కట్టుకునే వాళ్ళు కదా, మట్టితో. నేను ఇప్పటికి కూడా ఉన్నాయి చాలా వరకు కొట్టాళ్ళు కట్టేవాళ్ళు. సో ఇప్పుడు అంతరించిపోయాలండి. అప్పటి కాలంలో అంటే మనం చిన్నప్పుడు ఏజ్లో చూసింటాము, మోస్ట్లీ ఇలాగే ఇల్లు కట్టేవాళ్ళు సిమెంట్ లేకోకుండా. అవి ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. అది ఎంత స్ట్రాంగ్ కట్టేవాళ్ళు అసలుకి. వీళ్ళు కూడా ఎంట్రన్స్లో అయితే ఇలాగ స్టోరేజ్ చేసుకోవడానికైతే ఇలా హైట్గా కట్టారు. ముందు కూర్చోవడానికి చూడండి ఒక అరుగులాగైతే కట్టారు. వీళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించి కూర్చోవడానికైతే కొంచెం ఎక్స్ట్రాగా అయితే కట్టారు. సో ఈ జాతి వాళ్ళు కూడా సేమ్ ఇలాగే స్టోరేజ్ కోసం అయితే బయట ఇలాగ పెట్టుకున్నారు. కొంచెం ఎంట్రన్స్కి వర్షం వస్తే లోపలికి వచ్చేసి వాటర్ రాకోకుండా చూడండి కొంచెం హైట్గా అయితే కట్టుకున్నారు. ఎక్కువ వాటర్ వస్తే ఇప్పుడు లోపలికి వచ్చేస్తాయి కదా, అలా కాకుండా ఇలా కట్టుకున్నారు. సైడ్ వచ్చేసి నిచ్చెన్ లాగా చేసుకున్నారు చూడండి. వీళ్ళు వచ్చేసి సామో జాతి వాళ్ళంట.
ఈ సామో జాతి వాళ్ళైతే చేతి వృత్తులు ఎక్కువ చేసేవాళ్ళు. అంటే బుట్టలు అల్లడము, మట్టి వస్తువులు చేయడము, అలాంటి కళాకృతికి సంబంధించినటువైతే వీళ్ళైతే చేసేవాళ్ళు. సో వాటితో పాటు వీళ్ళు కూడా వ్యవసాయం చేయడము, మేకలు, గొర్రెలు, పశువులు ఇలాగా పోషించడము, సో ఈ పనులు కూడా చేసేవాళ్ళు. అంటే ఎవరికి ఏ వృత్తి నచ్చితే ఆ పని అయితే చేసుకునేవాళ్ళు. వీళ్ళు కూడా సేమ్ అంతే, స్టోరేజ్ కోసం అయితే ఇలాగ వీళ్ళు డిఫరెంట్ షేప్ కట్టారు చూడండి. ముందు 2 జాతుల వాళ్ళు కూడా సేమ్ స్టోరేజ్ కోసం కట్టారు. వీళ్ళు కొంచెం పెద్దగా అయితే కట్టారు. సో కింద చెక్క పెట్టారు, పైన కూడా చెక్కలు పెట్టి అయితే చేశారు. ఇది అరుగులాగా కట్టారు చూడండి, కూర్చోవడానికి ఎవరైనా వస్తే బయట. సో మనకి ఇప్పుడు కూడా కట్టుకున్నాం కదా ఇల్లు, బయట అయితే కూర్చోవడానికి ఒక ప్లేస్ మాదిరి. సో ఇది చూడండి కుండ ఉంది. వీళ్ళు ముద్దలు ఎక్కువ తింటారు కదా, సో వాటిని చేసుకోవడానికి అండ్ రోలు, బాణ, సో హ్యాంగ్ చేసుకోవడానికి. పైన చూడండి ఇలాగన్నీ హ్యాంగింగ్ చేయడానికి అయితే ఉంది. ఇది కొంచెం పెద్దగా, బెడ్రూమ్ అయితే సపరేట్గా లేకుండా అంతా ఓపెన్గా అయితే ఉంది, సపరేట్గా ఏం లేదు. దీనికైతే విండోస్ కానీ తలుపులు కానీ అలాంటివి అయితే ఏం లేవు. ఇవి చూడండి ఈ కొన్ని జాతుల వాళ్ళు అయితే బాణల్లో అయితే నిల్వ చేసుకునే వాళ్ళు వాటర్. వీళ్ళు వచ్చేసి గుంతలో చేసుకున్నారు, పెద్దగా గుంత పెట్టేసి ఆ గుంతలో వాటర్ స్టోర్ చేసుకునే వాళ్ళంట. ఇలా స్టోర్ చేసుకొని ఇలా కట్టెలతో అయితే మూసేసేవాళ్ళు. సో చాలా పెద్దగా ఉండేవంట. సో పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి, అవన్నీ తోడడానికి సో పక్కన పెట్టారు చూడండి బుట్ట. సో దాన్ని యూజ్ చేసుకొని అయితే వాటర్ అయితే తోడేవాళ్ళు. సో మన తాతల కాలంలో అయితే చేతబాయిలు అనేవి ఉండేటివి కదా, సో సేమ్ వీళ్ళు కూడా అలాగే సో చేతబాయిలు యూజ్ చేసి వీళ్ళు వాటర్ని అయితే స్టోర్ చేసుకునేవాళ్ళు. సో మర్పస్ ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని విలేజెస్లో అయితే, ఇప్పుడు పూర్తి చేసి ఉంటారు అనుకుంటా. సో నేనైతే చూసాను. సో మీరు చూసారా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమంతా తిరుగుతుంటే పూర్వీక్ పాపం టైర్డ్ అయిపోయింది. సో మన్నులో అయితే ఆడుకోవడానికి అయితే కూర్చుంది. అందరూ చాలా బిజీ అయిపోయేసరికి పాపం పూర్వీ కింద కూర్చొని అయితే ఆడుకుంటుంది. సో రాయిలన్నీ పెట్టుకొని. సో ఈ జాతి వాళ్ళు చూడండి, నెక్స్ట్ జాతి వాళ్ళు ఇలా ఉన్నాయి. వీళ్ళు మొత్తం గడ్డితో అయితే ఇలాగా కొట్టంలాగా అయితే వేశారు. ఈ జాతి వాళ్ళు ఓన్లీ మిగతా జాతుల వాళ్ళు ఉంటాయి కదా పశువులు అవన్నీ, సో వాటిని తీసుకొని వెళ్ళి మేపుకొని వచ్చి వాళ్ళంటే జీతంకి పనిచేసే వాళ్ళంట. ఓన్లీ ఇప్పుడు కొంతమందికి గొర్రెలు చాలా ఉంటాయి, వాళ్ళు వెళ్ళి మేపుకొని రాలేరు కదా, సో వీళ్ళైతే వాటిని అన్ని తీసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేపుకొని వచ్చి వాళ్ళకైతే అప్పగిచ్చే వాళ్ళంట. సో వీళ్ళ పని అయితే మెయిన్ అది, గొర్రెలు, మేకలు, సో ఇలాగ మేపుతున్నే వాళ్ళు. వీళ్ళ జాతి పేరు వచ్చేసి ఫులాని అంట. సో వీళ్ళు పశువులు పోషించడము ఇలాంటివితో పాటు ఇంకా వ్యవసాయం కూడా చేసేవాళ్ళంట. ఇక్కడ ఎక్కువ వచ్చేసి మొక్కజొన్న, ఇప్పుడు కూడా ఎక్కువ మొక్కజొన్న అయితే అవైలబుల్లో ఉంటుంది. వీళ్ళు కూడా చూడండి కొంచెం ఇవి పాత్రలు సైడ్స్ ఉన్నాయి కదా, సో వీటిని ఎక్కువ యూజ్ చేస్తారు. మన సైడ్ చాటలు ఎలాగ యూజ్ చేస్తారో వీళ్ళు ఆ బౌల్స్ని యూజ్ చేసి ఏమన్నా చెరగడము అలాంటివి అయితే చేస్తారు. ఇప్పుడు కూడా నేను తెచ్చుకున్నాను ఇక్కడైతే ఒకటి. సో చాలా డిఫరెంట్గా ఏదో ఒక వుడ్తో అయితే చేస్తారు, వెయిట్లెస్ ఉంటుంది, చూడడానికి వెయిట్ అనుకున్నాను నేను కూడా ఫస్ట్ చూసినప్పుడు. సో నేను కూడా రీసెంట్గా తెచ్చుకున్నాను, ఎందుకంటే ఏమైనా గింజలు ఉంటాయి కదా దాంట్లో, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, సో వాటిని అయితే తీసేయడానికైతే వీళ్ళు యూజ్ చేస్తారు. వీలైతే ఒకసారి అది చేపించినప్పుడు నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఇక్కడైతే చాటలు అయితే దొరకవు, సో దాని బదులు రిప్లేస్ వచ్చేసి వీటిని అయితే ఎక్కువ యూజ్ చేస్తారు వీళ్ళైతే. మేము చూసేది అయిపోయింటే పూర్వీవే అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ ఒకటి కలర్ఫుల్గా ఉంది కదా, అది తీసుకున్నామని చూస్తుంది పూర్వీ. సో ఇక్కడ చూడండి హైడ్గా కట్టినారు కదా, సో దాని మీద ఎక్కి కూర్చోంది. సో మీ పని మీరు చేసుకొని నా పని నేను చేసుకుంటాను. ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో ఎక్కువ నడిచింది. ఆ రోజు వచ్చి క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, చిన్న చిన్న వర్షం అయితే పడింది మార్నింగ్. సో ఎండేం లేదు కాబట్టి చాలా ఫ్రీగా హ్యాపీగా అయితే అన్ని చూసాము. ఈ జాతి వాళ్ళు అయితే కళ్ళు ప్రిపేర్ చేసేవాళ్ళంట, కళ్ళు చేసి అమ్మడము అలాంటివి చేసేవాళ్ళు. చూడండి ఇవి ఉన్నాయి కదా, సో వాటి మెజర్మెంట్ అయితే వీళ్ళు అమ్మేవాళ్ళు. స్టోర్ వచ్చేసి ఆ కుండలు అయితే స్టోర్ చేసుకుని ఇలా గుడిసె వేసుకునే వాళ్ళు, చిన్న టెంట్. సో ఇది వచ్చేసి వీటితోనే అక్కడ ఈత చెట్లకైతే కట్టింటారు కదా, సో కళ్ళు వస్తుంది. సో అందుకు వీళ్ళు సైడ్స్ వాళ్ళే చెట్లు పెట్టుకొని దాని నుంచి కళ్ళు తీసి అమ్మేవాళ్ళంట మిగతా జాతుల వాళ్ళందరికీ. సో ఇలాగ ఒక్కొక్క జాతి వాళ్ళని ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఎలాగున్నాయో ఇల్లు ఇవంతా అరేంజ్ చేశారు చూడండి. వీళ్ళు వచ్చేసి లాస్ట్ జాతి వాళ్ళు. సో ఇదంతా మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పైన అంతా ఇవి కట్టెలు ఉంటాయి కదా, చిన్న చిన్న కట్టెలు, వాటితో అయితే వీళ్ళు కట్టారు. సో చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేరు, ఏంటి ఏం లేదు అనుకున్నాము, కానీ ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు. ఇక్కడైతే షూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి, అంటే ట్రెడిషనల్గా ఉన్నాయి కదా బ్యాక్ సైడ్ వాళ్ళవన్నీ. సో ఎక్కువైతే ఇక్కడ మేము ఉన్నప్పుడే 2-3 అయితే వచ్చారు. సో ఫోటోషూట్ కోసం అనుకుంటా కెమెరాస్ అన్ని అక్కడ పెట్టుకొని కూర్చున్నారు. సో ఇవన్నీ వీళ్ళ జాతులు వాళ్ళ ఇల్లులు అయితే చూస్తే మీకేమనిపించింది? నాకైతే చిన్నప్పుడు ఉంటాండే కదా ఇల్లులు, కొట్టాలు అవన్నీ అయితే
గుర్తొచ్చాయి. సో వాళ్ళకి మనకి డిఫరెన్స్ అంటే ఉంది అంటే మన కాలంలో పూర్వకాలంలో అయితే అలాగే ఉండేవాళ్ళు, మన వాళ్ళు కూడా గుడిసెలు కట్టుకొని. సో వాళ్ళు కూడా విండోస్ లేకోకుండా స్టోరేజ్ చేసుకోవడానికి ఒక డిఫరెంట్గా అయితే ఉండేవి. వీళ్ళైతే ఇలాగా పెట్టి ఒక్కొక్క జాతి వాళ్ళు ఎలాగున్నారైతే మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది నెక్స్ట్ ఒక బ్లాక్ లాగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఎలాంటి దుస్తులు ధరించే వాళ్ళు, వీళ్ళు వచ్చేసి ఒక్కొక్క ఫెస్టివల్లో ఒక్కొక్క దుస్తులు అయితే ధరించే వాళ్ళంట. అంటే మ్యారేజ్కి ఒకటి, ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఒకటి, ఫంక్షన్స్కి ఒకటి, అలాగే ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఎవరైనా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం పట్టు శారీస్, పట్టు డ్రెస్సులు అలాగైతే చేస్తాము, వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ బర్త్డేస్ కంట కొంచెం వెస్టర్న్ వేర్, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎలాగ వేసుకుంటాం. వీళ్ళు కూడా సేమ్ అలాగే వేసుకునే వాళ్ళంట. సో ఇది చూడండి, ఒక మ్యారేజ్కి ఒక డ్రెస్సింగ్, సో అలాగ చెప్తున్నారు. వీళ్ళకి తలలకి ఇలా పెట్టుకుంటారు. ఇవన్నీ వచ్చేసి చాలా వెయిట్గా ఉంటాయంట, ఇవన్నీ టచ్ చేస్తే అనిపించింది. సో ఇలాగ మ్యారేజ్కి పెళ్లి కొడుకు ఒక దుస్తులు, పెళ్లి కూతురు ఒక దుస్తులు, అండ్ ఎవరైనా చనిపోతే ఒకలాగా, అలాగా ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో అయితే వీళ్ళు రెడీ అయ్యేవాళ్ళు. ఇప్పట్లో లేవులేండి, అప్పటి కాలంలో అయితే ఉండేవి. ఇప్పుడు ఎంత చేంజ్ అయిపోయింది కదా. ఈ జాతి వాళ్ళు చూడండి మొత్తం ఆకులతో అయితే వేసుకొని పైన చూడండి చిన్న కట్టెలతో చేశారే అలాగ పెట్టారు. సో ఇవన్నీ చూడండి అప్పటి కాలంలో ఎలా ఉండేటివి అనేవి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కటి. సో ఈ దుస్తులు అయితే ఇప్పటికి కూడా ధరిస్తారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యారేజెస్లో ఎలాగ బట్టలు వేసుకుంటారైతే నేనైతే అబ్జర్వ్ చేశాను. వీళ్ళు వచ్చేసి ఒక క్లాత్ తీసుకుంటారు, అదే క్లాత్ని పెళ్లి కూతురు అండ్ పెళ్లి కొడుకు ఇద్దరు సేమ్ డ్రెస్సే డిఫరెంట్ స్టైల్లో అయితే స్టిచ్ చేయించుకొని వేసుకుంటారు. సో ఈసారి వీలైతే అది కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఎలాగుంటుంది వీళ్ళు పెళ్ళిళ్ళు అని చెప్పి. సో వీళ్ళు చాలా హడావిడి. మనమైతే ఇండియాలో వచ్చేసి మ్యారేజెస్ ఒక ఫంక్షన్ హాల్లో అలాగైతే చేసుకుంటాం కదా, వీళ్ళు అలా కాదు, ఇంటి దగ్గరే చేసుకుంటారు. వీళ్ళైతే చాలా పెద్ద పెద్దగా ఇల్లులు కట్టుకుంటారు కదా, ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు, మొత్తం డ్యాన్స్లు అలా డిఫరెంట్గా. సో వీళ్ళు చూడండి ఒక్కొక్క జాతి వాళ్ళు కొంతమంది బ్లాక్గా ఇలాగా వాళ్ళ డ్రెస్సింగ్ ఇలాగ ఉండేవంట. సో అప్పట్లో ఎలాగున్నారో ఏమో కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. మనం కూడా అంతే కదా, అప్పుడు మన తాతల కాలంలో బట్టలకి ఇప్పటి బట్టలకి చాలా డిఫరెన్స్. సో ఇప్పుడు ఇలాంటి దుస్తులు అయితే ఎవరు కనిపించరు మ్యాక్సిమం అయితే. సో చాలా చేంజ్ అయిపోయింది అప్పటికి ఇప్పటికి. సో వీటినన్నిటినీ చూస్తే మీకు ఏమనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతవరకు వీళ్ళు ఇలాగా పెట్టి వీని మెయింటెనెన్స్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అబ్బా అసలు. సో ఇవన్నీ చూడడానికైతే ఆఫ్రికన్స్ బాగా వచ్చారు, చాలా మంది వచ్చారు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఉన్నారు. సో పోను అంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తారు అనుకుంటా. మేము పూర్వి నిద్రపోతుందని చెప్పి కొంచెం 11కి ఆ టైంకి అంతా బయలుదేరి మొత్తం అంతా చూసుకొని వాళ్ళు చెప్పిందంతా వినేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది మాకైతే. సో ఇవి చూడండి, ఈ జాతుల వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బొగ్గులు ఉంటాయి కదండి, బొగ్గుల్ని వేడి చేసి ఇలాగా కత్తిలు ఇవన్నీ సానుబడతారు కదా. సో ఆ టైప్ అండి వాళ్ళైతే ఇలాగ చేస్తారంట. కింద చూడండి, కింద ఉంది కదా ఆ హోల్లోకి కట్టెలన్నీ పెట్టేసి వేడి వచ్చేలాగా చేసి సో మనకైతే ఏవేవి కావాలో వాటిని అయితే ప్రిపేర్ చేసి ఇస్తారంట. సో ఈ జాతి వాళ్ళంతా ఇదే వర్క్. సో ఇక్కడ పక్కన చూడండి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి అయితే ఒక కుండ పెట్టారు. సో ఇవన్నీ పక్కన పెట్టారు చూడు సంచుల్లో, అవన్నీ వచ్చేసి బొగ్గులు అంట. వాళ్ళు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని వాటిని అయితే ప్రిపేర్ చేస్తారంట. సో ఇలాగ పెద్ద వీళ్ళది మొత్తం ఈ వృత్తి మాత్రమే, ఈ వృత్తిలో అయితే ఇలాగ చేసేవాళ్ళు. సో మొత్తానికైతే ఇలాగుంది, చాలా బాగా అనిపించింది నాకైతే ఎక్స్పీరియన్స్. ఆ కాలంలో ఎలాగున్నారు, ఇప్పటి కాలంలో ఎలాగున్నారు చూస్తున్నా. అప్పటి కాలంలో చూడలేకపోయినాం, ఈ కాలంలో అయితే ఎలాగున్నారు ఏంటి అని చూస్తున్నాము. చెప్పి వాళ్ళు అలసిపోయినారో లేదో కానీ నేను పూర్వి మాత్రం అలసిపోయి కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసుకొని స్నాక్స్ తీసుకొని వచ్చి తినేసాము. ఇదంతా తిరిగేసరికి మాకైతే కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఒక దగ్గర కూర్చున్నాం అనుకున్నాము. సో చూస్తేనే మాకు ఇవి కనిపించాయి, ఇదేదో డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనుకున్నాము. సో ఇవి చూడండి ఎలాగ చేశారో, టైర్లు ఉంటాయి కదా వేస్ట్ టైర్స్, ఆ టైర్స్ని యూజ్ చేసుకుని అయితే ఇలాగ చైర్స్, దాని 4 చైర్స్ అండ్ మిడిల్లో స్ట్రా మాదిరి అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. చాలా బాగున్నాయి కదా. సో వాటిలో కూడా కలర్స్ చేశారు చూడండి, గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో 3 కలర్లు అయితే ప్రిపేర్ చేశారు. సో ఈ ఏడైతే నాకు చాలా బాగా నచ్చింది. చాలా వరకు టైర్స్ అయితే వేస్ట్గా ఉంటాయి కదా. సో ఆ టైర్స్తో అయితే చేశారు చూడండి. మిడిల్లో కూడా కూర్చోవడానికి పైపు ఉంటుంది కదా ప్లాస్టిక్ది, సో దాంతో అయితే చేశారనుకుంటా. సో చాలా బాగా నచ్చింది నాకైతే. మొత్తానికి ఈ చైర్స్ అయితే చాలా యూజ్ఫుల్ అనిపించింది. చాలా వరకు అయితే టైర్స్ వేస్ట్ అయితే మనం పడేయడం, అమ్మేయడం అలాగ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాగ చేసి పెట్టుకున్నామంటే మనం బయట వర్షానికి కానీ ఎండకు కానీ ఏం అవ్వవు. సో చాలా బాగుంటుంది. ఇదైతే బస్సు
వీటిలో అయితే బుక్స్ అయితే పెట్టారు, కానీ క్లోజ్ చేస్తున్నారు. నార్మల్గా అయితే ఏమైనా ఓపెన్ చేస్తారేమో అడిగితే మేమైతే అడగలేదు. సో లోపలంతా బుక్స్ అయితే ఉన్నాయి. సో ఈ పూర్వి చూడండి బాటలు తీసుకొని ఇంకా పోదాం రండి, నాకైతే టైం లేదు, ఓపిక లేదు అని చెప్తుంది. సో ఇది ఎంట్రన్స్లో చూపించాను కదా, అదే క్లారిటీగా క్లియర్గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఇనుముతో చైన్లతో ఎంత నీట్గా చేపించారో. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కమెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. సో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మన నోటిఫికేషన్స్ అయితే వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.